వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12వ పిఆర్సీ మరింత ఆలస్యం అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి 12వ పిఆర్సీకి సంబంధించి జగన్ ప్రభుత్వంలో నియమించినటువంటి పిఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు మనకి పిఆర్సీ మిత్రులారా 1/7/2023 నుంచి అమలు కావాల్సి ఉంది. అయినప్పటికి కూడా ఆ అమలు సమయం దాటిపోయి 1 సంవత్సరం కూడా అయ్యింది. ఇప్పుడు 2024 జూలై జరుగుతుంది. అయినప్పటికి కూడా మనకి ఈ పిఆర్సీకి సంబంధించి కమిషనరు ఇంతవరకు నియమించబడలేదు. అంటే ఆల్రెడీ జగన్ ప్రభుత్వంలో నియమించినటువంటి మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయటం వలన ఇప్పుడు ఆ కమిషనర్ అనేది ఖాళీగా ఉంది. కాబట్టి మరొక కమిషనర్ని నియమించాల్సి ఉంది. అంతేకాకుండా కమిషనర్కి సంబంధించి కొంతమంది సభ్యులను కూడా కేటాయించాలి. ఆ కేటాయించిన తర్వాత కూడా వారికి మరలా కొంత సమయం కేటాయించాలి ఆ పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చేందుకు. కాబట్టి దాదాపుగా ఈ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలంటే కనీసము 1 సంవత్సరము టైం అనేది ప్రభుత్వం కేటాయిస్తుంది. అంటే మనకు దాదాపుగా ఒకవేళ తొందరలో ఒక 2 నెలల లోపలైనా కూడా ఒక కమిషనర్ ఏర్పాటు చేసి తర్వాత వారికి 1 సంవత్సరం కనుక టైం ఇచ్చారంటే దాదాపుగా ఇక 2025 ఎండింగు చివరికి మనకు రిపోర్ట్ ఇచ్చి అక్కడ అమలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కనీసం ప్రభుత్వం ఆ దిశగా కూడా ప్రస్తుతానికి అడుగులు వేయడం లేదు. అంతేకాకుండా మన ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో జూన్ నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉంటుంది అని చెప్పి అన్నారు. కానీ ఇంతవరకు ఆ సమావేశం కూడా జరగలేదు. మరియు మన సంఘ నాయకులు కూడా ఆ ప్రయత్నాలు కూడా చేయటం లేదు. కాబట్టి పిఆర్సీ ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మిత్రులారా, కనీసం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనేది మన రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి వారి బిజీలో వారు ఉంటారు. అయినప్పటికీ మన సంఘ నాయకులైనా కూడా కనీసం ఆ ప్రయత్నం చేస్తే ఒక విధంగా ఉండేది. కానీ మన సంఘ నాయకులు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఇప్పుడు ఈ 12వ పిఆర్సీ అమలు ఆలస్యమైనటువంటి పక్షంలో ఐఆర్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి కనీసం ఆ ఐఆర్ అయినా కూడా మన సంఘ నాయకులు ఐఆర్ కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపి వీలైనంత త్వరగా ఇప్పిస్తుంటే ఆ ఐఆర్ కనుక ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఈ సమాచారం అందరికి అందుతుంది. అదేవిధంగా మన సంఘ నాయకులకు కూడా తెలియజేసినట్లయితే మనకు కనీసం పిఆర్సీ అమలు చేయకపోయినప్పటికీ ఐఆర్ అయినా కూడా వస్తుందని చెప్పి భావిస్తున్నాను మిత్రులారా.